ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నారా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అద్భుతకరమైన మాట ఉందండి. ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా? ఎస్, అవునండి. ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానాన్ని గురించిన మాటలు ఏదైతే మనతో చెప్పారో అది ఆలస్యం చేసే దేవుడు కాదు. అయితే ఎవరి దగ్గర ఆలస్యం ఉందంటే మన దగ్గరే. మనమే ప్రార్థన చేయడం ఆలస్యం చేస్తూ ఉంటాం, అడగడం విషయంలో ఆలస్యం చేస్తూ ఉంటాం కదండి. ఒకరోజు ప్రార్థన, మరి 2 రోజుల ప్రార్థన చేసి దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదే అన్నట్లుగా దేవుని పైన నిందలు వేసే భక్తి జీవితం మన జీవితం కదండి. భక్తి ఒకటి ఉంటే సరిపోదండి, విశ్వాసం కూడా ఉండాలి. ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదు, ప్రార్థనతో మరి విశ్వాసము కలిపితే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. విశ్వాసము కలిగిన ప్రార్థన మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఎస్, వాగ్దానము ప్రభు ఇచ్చిన దేవుడై ఉన్నారు, తప్పక నెరవేరుస్తారు. మనం కనిపెట్టి ప్రార్థిద్దాం. హన్నా అడిగిందండి దేవుని సన్నిధిలో, ఆమె ఏదైతే అడిగిందో అది పొందుకుంది విశ్వాసంతో. మన జీవితంలో కూడా అడిగి పొందుకునే అనుభవాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక ఆలస్యం చేయకుండా ప్రభు ఖచ్చితంగా తన వాగ్దానాలు మన ఎడల నెరవేర్చి దేవుడై ఉన్నారు. గట్టిగా దేవుని మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.